హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి లీగల్గా అండ్ ల్యాండ్స్ మీద అని చెప్పేసి ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ లాయర్ అయితే మనతో ఉండాలి కదా. ఆయన చెప్పే సజెషన్స్ కానివ్వండి అండ్ ఇచ్చే గైడెన్స్ కానివ్వండి ప్రాపర్గా ఉంటేనే మీ పని అనేది జరుగుతుంది, అవునా కదా. సో ఆ లాయర్ ఎవరో కాదండి, ఈ రోజు మనతో మన సోషల్ పోస్ట్ స్టూడియోలో ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ హైకోర్ట్ అడ్వకేట్ అనమాట. సార్ టైం మన కోసం తీసుకొని అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలి అని అంటే సార్ అడ్రస్, సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. లీగల్ అడ్వైజర్స్కి మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ట్రస్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా, సార్ని వెల్కమ్ చేద్దామా. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు మీరు లాయర్ కాబట్టి మీరే ఆన్సర్ చేయాలి నాకు ఈ క్వశ్చన్కి. ల్యాండ్ తీసుకునే ముందు లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి పక్కాగా లాయర్ని కన్సల్ట్ అవ్వాలా? అవుతే మీకే మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ల్యాండ్ అనేది ఒక ఆస్తి, కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారు. కన్సల్ట్ చేస్తే, సంప్రదిస్తే మీకు సరైన డైరెక్షన్, సరైన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, ఒక్కోసారి ఇల్లీగల్గా ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తుంటారా మీకు తెలియదు. దాన్ని బట్టి మీరు తొందరపడి కొనేస్తారు. ఉదాహరణకి ఒక ఆయన మీకు ఆ ఆస్తి అమ్ముతున్నాడు, ఆల్రెడీ ఒకరికి ఇద్దరికి అమ్మేశాడు అది అనుకుందాం. మీకేం చేస్తాడు, షేడెడ్ మీద ఒక పౌడర్ చల్లుతాడు. ఓకే, పౌడర్ చల్లితే ఊతే డాక్యుమెంట్ ఊతే మీకు అది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్. కానీ మీకు అది ఒరిజినల్ డాక్యుమెంట్లే కనబడుతుంది, మీకే తెలీదు, మీకు ఇన్నోసెంట్, మీకు లీగల్ నాలెడ్జ్ లేదు. మరి ఇలాంటివన్నీ పసిగట్టేది ఎవరు? ఒక న్యాయవాది. న్యాయవాదికి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాము, డాక్టర్ చూడగానే చెప్పేస్తాడు నీకు ఫీవర్ ఉంది. పల్స్ పట్టేస్తే మనిషి జ్వరం ఉందా లేదా అన్ని నాటి బట్టి ఏదో చెప్తారు కదా. డాక్టర్కి ఉన్న ప్రొఫెషనల్ అదే కదా. అట్లాగే లాయర్కి ఉన్న ప్రొఫెషనల్ లాయర్కి తెలుసు. ప్రాపర్టీ కొంటున్నాడంటే వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటి? ఫస్ట్ అతని దగ్గర ఉండవలసిన సేల్ డీడ్స్, రెండవది ఈసీ, ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్లో కూడా ఎవడైతే నీకు ప్రాపర్టీ అమ్ముతున్నాడో అతని యొక్క సిఎల్ అంటే క్లైమెంట్ డాక్యుమెంట్లో రైట్ సైడ్ కాలంలో ఉంటుంది. సిఎల్ అంటే అతని పేరు ఉండాలి అక్కడ. అతని పేరు లేకుండా వేరే వ్యక్తి పేరు ఉంది అంటే ఇదే ఫేక్ డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి పాయింట్. కాబట్టి ఈసీ చూసుకోవాలి. తర్వాత మ్యూటేషన్, ఎవరైతే ఆస్తి అమ్ముతున్నాడో అతని పేరు మీద మ్యూటేషన్ అయిందా లేదా. ఆన్లైన్లో ల్యాండ్ రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో అతని పేరు ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. ఒకప్పుడు ఆఫ్లైన్, ఇప్పుడు అది కూడా ఆన్లైన్. ఆన్లైన్ చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లోనే రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరుందా లేదా. తర్వాత ఇందాక ఒక పాయింట్ అన్నాను, సార్ లాయర్ని సంప్రదించాలా, మేము కొనేటప్పుడు లాయర్ అవసరమా, లాయర్ కంటే మళ్ళీ లాయర్కి ఫీజు ఇవ్వాలి అని మీకు రావచ్చు డౌట్. అవును సార్. లాయర్ని సంప్రదిస్తే ఫస్ట్ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, చెరువులో కనుక భూమి కొంటే, చెరువులు అంటే ఎవరిది? రివర్స్లో అంటే ఎవరివి? ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్స్. మరి అసైన్ ల్యాండ్స్లో ప్రభుత్వ భూములు నువ్వు కొనుక్కుంటావా? నువ్వు కొనుక్కుంటే మా వాళ్ళు కొత్తగా పెట్టారు, ఇప్పుడు విన్నావు కదా, హైడ్రా 10 కోట్లు పెట్టి కట్టుకున్నావు ఇల్లు, నెక్స్ట్ డే వచ్చి కొనుక్కొట్టేస్తారు. బఫర్ జోన్ 30 మీటర్స్ లోపల దూరం దాటి నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, ప్రాపర్టీ కొనుక్కోవాలి. ఇంకో పాయింట్, గవర్నమెంట్ ల్యాండా పట్టా భూమే అది కూడా నువ్వు తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా, మీ ఎవరిని సంప్రదించకుండా మీ సొంతగా చేసుకుంటే ఒక్కొక్కసారి మీ అదృష్టం ఉంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ పెడితే మీ అదృష్టం లక్ అది. ఒక్కొక్కసారి మరి ఫేక్ అయిందంటే దివాలా గోవింద, ఇన్ని నష్టాలు ఉంటాయి. ఇక లీగల్ ఒపీనియన్ తీసుకోండి, తప్పే ఉంది దాంట్లో. 5,000 10,000 ఫీజు తీసుకుంటారు వాళ్ళు, తీసుకోండి, పోతే పోనీ. ఒకసారి డాక్యుమెంట్స్ మనం అంత కోట్లలో ఆస్తుల్లో ఖర్చు పెట్టేటప్పుడు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఏమైంది. ఇప్పుడు అందుకనే జనరల్గా బ్యాంకులో కూడా మీరు ఇల్లు స్థలం కొనుక్కున్నారు, మీరు ఇల్లు కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, బ్యాంక్ వాడు ఏమంటాడు తెలుసా, లీగల్ ఒపీనియన్ తీసుకురండి, ఆ ప్రకారం మీకు లోన్ ఇస్తా అంటాడు. అప్పుడు సర్టిఫై చేసేది ఎవరు? మేమే కదా.
లాయర్లమే కదా, మేము సర్టిఫై చేయకపోతే మీకు ఆస్తి ఎలా వస్తుంది, మేము సర్టిఫై చేయకపోతే మీకు బ్యాంకుల నుంచి లోన్ ఎలా వస్తుంది, గుర్తుపెట్టుకో ఈ పాయింట్. కాబట్టి లాయర్లని సంప్రదించడం చాలా మంచి శ్రేష్టము, మీకే మంచిది. ఓకే. విన్నారా? అదృష్టం అది. కాబట్టి లాయర్లని వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, ఒకసారి చెక్ చేయించుకుంటే మీకే ఎటువంటి ఇబ్బందులు ఉండదని కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రేక్షకుల కోసం ఏమైనా ఇంకా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మళ్ళీ నేను మంచి లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ ప్రేక్షకుల కోసం అన్ని ఎప్పటికప్పుడు నేను జడ్జిమెంట్స్ అవి స్టడీ చేస్తుంటాను. నేను రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 1 గంట 2 గంటల మటుకు మొత్తం ప్రేక్షకుల కోసమే నేను కేటాయిస్తాను. నేను అన్నీ కూడా వెరిఫై చేసి అన్నీ చూస్తుంటాను. ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏం జరుగుతుంది, ప్రేక్షకులు ఏ రకమైన వాళ్ళు అప్డేట్ చేస్తున్నవన్నీ కూడా నేను ప్రేక్షకుల ముందు పెడతాను. ఏదైనా కూడా ముందు అన్ని అప్డేట్ చేసి చెప్తానని నేను కోరుకుంటున్నాను. ఓకే. మన వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే సార్? ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ మీ వీడియోలో డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్ చూసి ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.